ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యం తెలియదు, పేరుకి క్రైస్తవులు, దేవుని వాక్యం ఎరగని వారు, శక్తి లేని జీవితాలు, దేవుని వాక్య నియమాలు తెలియకుండా, దేవుని మార్గంలో ఎరగకుండా, దేవుడు ఏది చేయాలి ఏది చేయగలుగుతున్నాడు తెలియకుండా మనం ఇష్టానుసారంగా లోక పద్ధతులు, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు చూడండి లోక పద్ధతులు ఆచరిస్తూ దేవునికి శత్రువుగా మారుతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఆయన గాయాలను రేపుతున్నాం, ఆయన అవమానపరుస్తూ వస్తున్నాం, ఆయన నిబంధన రక్తంలో ఉన్నామంటూ శక్తి లేని వారుగా, నిత్య జీవానికి దృష్టి లేని వారుగా బ్రతుకుతున్నాం. దానికి విరోధంగా చేసే పాపం ఏంటి? 4 దిక్కులు. ఒకటి, నీకు నీ దేవునికి విరోధమైన పాపం. అన్ని పాపాలు ఒకటే కాదు, అన్ని పాప శిక్షలు ఒకటే కాదు. నీకు నీ దేవుడికి విరోధమైన పాపం, నీకు నీ పొరుగు వానికి విరోధమైన పాపం, నువ్వు నీ దేశానికి విరోధంగా చేసే పాపం, నీకు నీ విరోధంగా చేసుకునే పాపం. అసలు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించి, ఎందుకంటే ఈరోజు చాలామంది క్షమించరాని మనసు అపవాది ఇల్లండి. క్షమించరాని మనసు అపవాది నివాస స్థలం. నీలో ఎవరి మీద క్షమించరాని మనసు ఉందంటే అక్కడ కీడు, శాపం, నష్టం అన్నీ ఫాలో అవుతాయి. ఈరోజు ఎందుకు నా జీవితం ఇలా ఉందని అడుగుతాను కన్నా దేవుని వాక్యం తగినట్టుగా నా హృదయం సరిగా ఉందా అని పరీక్షించుకుంటాం. మీరు